కార్తీక్ వాళ్ళ ఇంటికి కాశీ అలాగే వాళ్ళ చెల్లి స్వప్న వస్తారు. ఇక రాగానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ వాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది. అదేంటి అని చెప్పి చూసేసరికి అమ్మ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడి వస్తానని చెప్పి కార్తీక్ అయితే ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్తూ ఉంటాడు. అది చూసి దీప అయ్యో తిన్న మధ్యలో లేచిపోతున్నారే అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న కాంచన అయితే రే ఆగరా అని చెప్పి అంటుంది. అయినా సరే కార్తీక్ ఆగకుండా ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి పక్కకు వెళ్తాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే మేనేజర్ గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. సార్ మిమ్మల్ని అర్జెంటుగా మేడం గారు ఆఫీస్కి రమ్మంటున్నారు అని చెప్పి మేనేజర్ అంటాడు. అది వినగానే కార్తీక్ అయితే ఏంటి ఇప్పుడు ఈ టైంలోనా అని చెప్పి అంటే అవును సార్ అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే లేదు ఇప్పుడు కుదరదు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సార్ ఇప్పుడే రమ్మంటున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కార్తీక్ అయితే లేదు మేడంకి చెప్పండి కొంచెం గెస్ట్లు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, మీరు నేను కావాలంటే తర్వాత వస్తానని చెప్పండి అని చెప్పి అంటాడు. దాంతో జ్యోత్స్న అయితే లేదు లేదు కుదరదు ఇప్పుడే రమ్మని చెప్పు, లేదంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పు అని చెప్పి జ్యోత్స్న అయితే సైగలు చేస్తూ ఉంటుంది. అది విని మేనేజర్ అయితే కార్తీక్కి ఇలా చెప్తూ ఉంటాడు. లేదు సార్ మీరు కానీ ఇప్పుడు రాకపోతే మేడమే మీ ఇంటికి వస్తాను అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఏంటి ఎంతసేపు మాట్లాడుతున్నారు అసలు ఎవరు చేశారో ఏంటో అని చెప్పి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే సరే సరే ఎందుకు మేడం ఇక్కడికి రావడం ఎందుకు, నేనే అక్కడికి వస్తాను, సరే వస్తాను అని చెప్పండి అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.